సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర 1వ నక్షత్ర పాదంలో జన్మించినటువంటి జాతకులు. సింహరాశి వారికి ఈ కాలంలో ప్రధానంగా ప్రయాణాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రయాణము చేస్తూ ఉండగా మార్గ మధ్యంలో చికాకులు కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణం సాఫీగా జరగకుండా అనేక రకమైనటువంటి కష్ట నష్టాలతో కూడినదిగా ఉంటుంది. కాబట్టి ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోండి. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలి అనేటటువంటి ఆలోచన ఉండేటప్పుడు అవి వాతావరణ పరిస్థితులను మరియు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత ప్రయాణాన్ని ముందుగా నిశ్చయించుకోవడం అనేటటువంటిది ఎంతో అవసరంగా చెప్పబడింది. కాబట్టి ప్రయాణాలు చేయాలనుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. లేని పక్షంలో మార్గ మధ్యంలో ఇబ్బంది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో అకారణంగా కొన్ని మాటల యుద్ధం జరగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో మానసిక ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే ఏదో ఒక రకమైనటువంటి చికాకు కనిపిస్తూ ఉండడం వలన మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు తలపెట్టినటువంటి ప్రతి కార్యంలో కూడా చిన్న చిన్న విఘ్నాలు జరుగుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కొని ఈ 15 రోజులు నిలబడడం వలన తరువాత కాలంలో మీరు చేసేటటువంటి ఈనాటి ప్రయత్నము తరువాత మీకు సఫలీకృతం అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏర్పడేటటువంటి కష్టాలను చూసి భయపడవద్దు. కానీ తెలియకుండానే మానసికంగా కొన్ని భయాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని దరిచేరనీయకుండా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. బుద్ధి స్థిరత్వం లేకుండా మీరు ఆలోచించేటటువంటి ఆలోచనలు తప్పుడు మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పాపకార్యాలు చేయాలి అనేటటువంటి ఆలోచనలు కూడా పుడుతూ ఉంటాయి. మీకు తెలియకుండానే అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకుంటూ ఉంటారు. అది మీరే తప్పు చేశారు అనేటటువంటి భ్రమను కూడా ఇతరులకు కల్పించడానికి అవకాశం ఉంటుంది. మీ తోటి ఉద్యోగులతో కానీ, తోటి విద్యార్థులతో కానీ, ఇతరమైనటువంటి రంగాలలో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా మీ యొక్క సహోద్యోగులతో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళతో ఇప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగడానికి సింహరాశి వారికి అవకాశం ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారికి కొంత నష్టాలు కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు కానీ, తీసుకునేటటువంటి ముడి పదార్థాలను కానీ, వాటికి వెచ్చించే ధనాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయడం అనేటటువంటిది చాలా అవసరం. లేని పక్షంలో వ్యాపార రంగంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడి వృధా అయిపోయి నష్టాలు మిగలడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సంవత్సర అంత్యంలో కుటుంబ సభ్యుల మధ్య సంతోషం మళ్ళీ నెలకొంటూ ఉంటుంది. వారు ముందుగా మీకు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తరువాత అది కలయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొదటి వారంలో మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించండి. 2వ వారం మీకు అన్నీ కూడా మీరు అనుకున్నట్లు జరగడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. పెద్దల యొక్క సలహాలను తీసుకోండి. వారు చెప్పినట్లు మొదటి వారం చేయండి. తరువాత కాలం అది మీకు శ్రీరామ రక్షగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ కాలంలో కొంత అసహజమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అకారణంగా ఇతరులతో గొడవ పడాలి అనేటటువంటి ఆలోచన కూడా జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి సింహరాశి వారు కొంత సంయమనం పాటించడం అనేటటువంటిది చాలా అవసరం. మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చెడుతూ ఉంటాయి. దానికి కుంగిపోకుండా కొంతకాలం సమయాన్ని వేచి చూడండి. అవి మీకు కలిసి రావడానికి ఎంతో అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. శివాలయాన్ని సందర్శించండి. అభిషేకాదులను నిర్వహించడం వలన ఈ యొక్క సంవత్సర అంత్యంలో మీకు శుభకరమైనటువంటి వార్తలు వినిపించడానికి అవకాశం ఉంటుంది.